సూదు రిపోర్ట్లో మరొక అంశం చూద్దాం. బీఆర్ఎస్ రైతు దీక్షలపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వంపై కేటీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని, 21,000 కోట్ల రుణమాఫీ చేసింది నిజం కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 26 నుండి రైతు భరోసా ఇస్తున్నామనే దీక్షలు చేస్తున్నారని మండిపడుతున్నాయి నేతలు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అంటున్నారు నేతలు. ఇప్పుడు దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ హైదరాబాద్ అజీం అందిస్తారు. అజీం, మూర్తి, ఏదైతే రైతు దీక్షలకు సంబంధించి అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధమే జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న షాబాద్లో ఏదైతే కేటీఆర్ రైతు దీక్ష చేశారు, ఈ రైతు దీక్షలో కేటీఆర్ మాట్లాడుతూ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడేటువంటి సంగతి మనకు తెలిసిందే. ఆ రైతు దీక్షలో కేటీఆర్ మాట్లాడుతూ ఓవరాల్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ నియోజకవర్గంలో కూడా 100% రైతు రుణమాఫీ జరగలేదు, అలా జరిగిందని నిరూపిస్తే మేము మా ఎమ్మెల్యేలు అంతా కూడా రాజీనామా చేస్తాం, అవసరమైతే సొంత నియోజకవర్గం సీఎంకి సంబంధించిన సొంత నియోజకవర్గం అయితే కొడంగల్లో జరిగిందని చెప్పి నిరూపించినా నేను రాజీనామానే కాదు పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి కూడా ఏదైతే కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అలాగే ఏదైతే దీక్షకు సంబంధించిన విషయానికి వచ్చినట్టయితే రైతు భరోసాకు సంబంధించి 15,000 ఇస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చారు, కానీ కేవలం 12,000కే పరిమితమయ్యారు. సో ఇలా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పి అటు కేటీఆర్ బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ నాయకులు ఏదైతే నిన్న మాట్లాడడం జరిగింది. దీనిపై కాంగ్రెస్ నేతలు ఈరోజు చాలా ఫైర్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి 4 దఫాలుగా రుణమాఫీ చేసింది. ఈ రైతు రుణమాఫీని రుణమాఫీగా కాదు వడ్డీ రుణమాఫీగా చూడాల్సినటువంటి ఒక ఏదైతే ఖచ్చితంగా మనకు అట్లా ఏర్పడుతుంది. ఎందుకంటే అప్పుడు కేవలం వారికి ఇచ్చిన 4 దఫాలకు సంబంధించిన రైతు రుణమాఫీ కేవలం వడ్డీలకే పరిమితమైంది, వడ్డీలకే సరిపోయింది. సో ఈ రోజు అలా కాకుండా ఒకే దఫాలో కేవలం 21,000 కోట్లను ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు రైతు రుణమాఫీ చేసిన వీటం వాస్తవం కాదా అని చెప్పి ఇటు కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇది బీఆర్ఎస్ నాయకులకు కేటీఆర్కి కనబడడం లేదా అని చెప్పి కూడా వారు ప్రశ్నించడం కూడా జరుగుతుంది. సో దీంతో పాటు మనం చూసినట్లయితే 12,000 ఏదైతే గతంలో బీఆర్ఎస్ కేవలం 10,000కు మాత్రమే రైతు భరోసా ఇచ్చింది, కానీ ఈరోజు మేము ఏదైతే సుమారు 12,000 ఇస్తున్నాము, అలాగే రైతు కూలీలకు ఆత్మీయ భరోసా అనే పేరుతో రైతు కూలీలకు సైతం 12,000 అటు ఏదైతే భరోసా కల్పిస్తున్నాము. వాళ్ళ గతంలో బీఆర్ఎస్ ఏ నాడు కూడా ఏదైతే ఆ కూలీలకు సంబంధించిన విషయంపై ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు, కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేస్తుంటే తట్టుకోలేక ఎందుకంటే ప్రజల్లో కాంగ్రెస్కి పెరుగుతున్నటువంటి ఆదరణ ఏదైతే ఉందో ఆ ఆదరణను తట్టుకోలేక ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏదైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారు, రైతుల పట్ల లేనిపోని దీక్షలు చేసి వారిని మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ నెల 26వ తేదీ నుంచి ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఏదైతే దీక్షకు ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే దీక్ష చేసిందో ఈ దీక్షకు కూడా అసత్య దీక్షలే అని చెప్పి అసలు ఈ దీక్షలకు అసలు ఎలాంటి ఆదరణ లేదని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఈ నెల 26వ తారీఖు నుంచి ఏదైతే ఈ రైతు భరోసా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వనుందని చెప్పి ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పింది. అటు రైతు కూలీలకు కావచ్చు, అలాగే పంటున్న వారికి కావచ్చు, అందరు కూడా ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ఈరోజు దీక్షలు చేస్తున్నట్టు బీఆర్ఎస్ కేవలం తాము దీక్షలు చేస్తేనే కాంగ్రెస్ పార్టీ భయపడి ఏదైతే ఈ రైతు భరోసా ఇచ్చిందని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు వారు ఏదైతే ఈ దీక్షలు చేస్తున్నారు తప్ప వారి దీక్షల్లో ఎక్కడ కూడా సత్యం లేదు, కేవలం రైతులను మభ్యపెట్టడానికి ఇలాంటి దీక్షలు చేస్తున్నారని చెప్పి కూడా అటు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రం నిన్న జరిగినటువంటి దీక్ష ఏదైతే ఉందో ఇది పెద్ద సక్సెస్ అయ్యింది, ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్ళింది. ఏదైతే రైతులు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, రైతులు కాంగ్రెస్కి పూర్తిగా వ్యతిరేకంగా మారారు, అందుకే రైతులు రోడ్లపైకి వస్తున్నారనే ఒక అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పుకుంటూ వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు సంబంధించినటువంటి నిరసనలు దీక్షలు చేస్తామని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రకటించడం జరిగింది. సో ఇటు కేటీఆర్ సంబంధించిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మాత్రం చాలా సీరియస్గానే ఫైర్ అయ్యారు. కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తనపై ఏదైతే ఈ ఫార్ములా కారుకు సంబంధించిన కేసు ఏదైతే నడుస్తుందో ఈ కేసులో కేటీఆర్ ఇరుక్కునే ప్రమాదం ఉంది కాబట్టి దాని నుంచి డైవర్ట్ చేయడానికి, దాని నుంచి ప్రజలను పక్కదో పట్టించడానికి రైతుల ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, రైతులకు లేనిపోని అసత్య ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. కానీ ప్రజల్లో చాలా స్పష్టంగా తెలుసు, రైతులకు చాలా స్పష్టంగా తెలిసింది. ఎందుకంటే ఏకకాలంలో 21,000 కోట్లు ఏదైతే బీఆర్ఎస్ లాగా 4 దఫాల రుణమాఫీ చేయలేదు, ఏకకాలంలో 21,000 కోట్ల రుణమాఫీ చేసింది ప్రభుత్వం. అలాగే ఇప్పుడు ఏదైతే రైతు భరోసా కింద ఆల్రెడీ 12,000 ఇస్తుంది, గతంలో 10,000 ఇచ్చేవారు. అలాగే ఇప్పుడు ఏదైతే కూలీలకు సంబంధించి కూడా ఆత్మీయ భరోసా కల్పిస్తూ 12,000 ఇస్తుంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, అలాగే చూసినట్టయితే సన్న వడ్లకు కూడా 500 రూపాయల బోనస్ కూడా ఇస్తుంది. సో ఎకరానికి 10,000 చొప్పున ఎక్కువ ఇస్తున్నట్టు కూడా దీని ప్రకారం కాంగ్రెస్ పార్టీ చెప్పుకొస్తుంది. సో ఈ రకంగా రైతులు పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షానే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల మాటలు నమ్మే పరిస్థితులు అయితే కనిపించట్లేదని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నప్పటికీ బీఆర్ఎస్ మాత్రం ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలోనే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులపై, నేతలపై, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై
కేసులు పెడుతున్నారు. ఆ కేసులు ఏదైతే ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తిప్పి మభ్యపెట్టడానికి ఇలాంటి కేసులు పెట్టి లేనిపోని ప్రచారం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులపై చేస్తున్నారని చెప్పి అటు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి. అయితే ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు, ఎన్ని రోజులు జైల్లో వేసినా భయపడేది, 37 రోజులు కాదు 370 రోజులు జైల్లో వేసినా భయపడని చెప్పి కేటీఆర్ చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినట్టు హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు కావచ్చు, 420 గ్యారెంటీస్ 420 హామీలు ఇచ్చిందని చెప్తున్నా. 420 హామీలపై ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఎన్నిసార్లు ప్రశ్నిస్తే ఎన్ని కేసులు పెట్టినా అన్నిసార్లు ప్రశ్నిస్తూనే ఉంటుంది. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటుంది. కేసులకు భయపడదని చెప్పి కూడా అటువైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రం ఇప్పటికే అనేక పథకాలు కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టువి కావచ్చు, చెప్పనట్టువి కావచ్చు, అనేక పథకాలను కూడా అమలు చేసుకుంటూ వస్తున్నాము. కొన్ని పథకాలు ఉన్నాయి, ఆ పథకాలు కూడా త్వరలోనే అమలు కాబోతున్నాయి. మరికొన్ని పథకాలు ఆల్రెడీ ఈ నెల 26వ తేదీన ఏదైతే అమలు చేయబోతున్నాం దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు కూడా తీసుకెళ్తాం. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎంత చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా, ఎంత మభ్యపెట్టే ప్రయత్నం చేసినా రైతులు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులపై తీవ్రమైన స్థాయిలో ఫైర్ అవుతుంది. మూర్తి, థ్యాంక్ యూ అజీం, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.